కువైట్ లో డబ్బుని దినార్లతో పోలుస్తారు. ఇది వచ్చి రూబా దినార్. ఇట్లాంటి 4 రూపాయలు కలిస్తే ఒక దినార్ అవుతుంది. ఇంకా ఒక్క దినార్ రేట్ వచ్చి 270 రూపాయలు పడుతుంది ఒక దినార్. కువైట్ లో గ్యాస్ కావాలంటే ఇట్లాంటి 3 అయితే ఇయ్యాల్సింది వచ్చది. ఇంక ఈ రూబా దినార్ వచ్చి మన ఇండియా రూపీస్ లో 67.5 రూపాయలు పడుతుంది. ఇంక ఇక్కడ గ్యాస్ కొత్తగా కొనుక్కోవాలంటే డబ్బులు ఇస్తే చాలు 8 దినార్ల రూబా పడుతుంది. ఇక్కడ గ్యాస్ బుక్ గానీ ఏం అవసరం లేదు. డైరెక్ట్ క్యాష్ ఇస్తే సిలిండర్ అయితే ఇచ్చేస్తాడు ఫస్ట్ టైం అయితే. తర్వాత అయితే గ్యాస్ సిలిండర్ ఎత్తుకుపోయి అక్కడ ఇచ్చేసి కొత్త సిలిండర్ తీసుకొని 750 పిల్సు కువైట్ డబ్బులు సబామి కమిషన్ అని చెప్పిస్తే సిలిండర్ అయితే ఇస్తారు. ఇక్కడ గ్యాస్ అయిపోక ముందే బుక్ చేసుకోవడం కానీ బుక్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆ గ్యాస్ ఎలా ఉంటది, గ్యాస్ స్టేషన్లు ఎలా ఉంటాయి, గ్యాస్ కూడా ఏ విధంగా ఇస్తారని చెప్పి ఇప్పుడు చూడండి. జస్ట్ ఒక్క నిమిషంలో అయిపోతుంది. దగ్గరే ఇక్కడే మాకు దగ్గరలోనే ఉండదు. ఇవైతే కువైట్ లో ఉండే వీధులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. సందులో ఇక్కడే మాకు దగ్గరే ఉంటది. గ్యాస్ స్టేషన్ కూడా చాలా దూరం ఏమీ లేదు. అంతా 1 మినిట్ లోనే అయిపోతుంది. ఇంక ఇక్కడ కువైట్ లో ఏ సందులో నుంచి చూసినా ఏ బొందులో నుంచి చూసినా డబల్ రోడ్లు అయితే ఉంటాయి. ఎందుకంటే 2 బండ్లు వెళ్లేదానికి బాగా రోడ్ అయితే ఫ్రీగా ఉంటది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉండేటి బ్యాంకులు అనమాట. ఇంకా రోడ్డుకు మధ్యలో అక్కడక్కడ చెట్లు కూడా నాటుతున్నారు ఈ మధ్య కోయిటోళ్ళు కూడా. దాడి కనపడుతుంది కదా, ఇదే గ్యాస్ స్టేషన్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి, తిరుక్కొని రావాలి. ఇక్కడ ఫోక్ తహత అనేది లేదు. లాస్ట్ కి వెళ్ళి తిరుక్కొని వచ్చి గ్యాస్ తీసుకోవాలి. ఈ దేశంలో బండ్లు తోలడం చాలా సింపుల్. ఎందుకంటే డి అనేది ఒక గేర్ ఉంటది. దాన్ని వేసేసి ఎక్సలేటర్ పట్టుకున్నామంటే ముందుకు వెళ్తా ఉంటది బండి. అందువల్ల ఇక్కడ బండ్లు కూడా ఎక్కువ తోలుతా ఉంటారు. లేడీస్ గానీ జెంట్స్ గానీ. డ్రైవింగ్ అయితే సింపుల్ గా ఉంటది. ఇప్పుడు మనం అయితే గ్యాస్ స్టేషన్ కాడికి అయితే వచ్చేసినాము. ఎవరైనా మనకన్నా ముందు వస్తే ఈ విధంగా పెట్టుకో ఉంటారు. ఒకరు అయిపోయిన తర్వాత ఒకరు వెళ్ళిపోతా ఉంటారు. ఇక్కడ గ్యాస్ ఇచ్చే వాళ్ళంతా మసరి వాళ్ళు, సూర్య వాళ్ళు ఉంటారు. మన ఇండియా వాళ్ళు అయితే ఉండరు. ఈ కువైట్ వాళ్ళు ఏం చేస్తారంటే బండ్లేంచి కిందికి కూడా దిగరు. డబ్బులు ఇచ్చేసి డిక్కీ అయితే ఓపెన్ చేస్తారు. ఆ మసరి వాళ్ళే పాతది తీసి ఆడ పెట్టేసి కొత్తది అయితే ఇచ్చా ఉంటారు. మనం ఏంటంటే బయటికి కిందికి దిగి సిలిండర్ బాగుండదా లేదా అనేది చూసి మంచిది తీసుకుని వాళ్ళకైతే 750 పిల్స్ డబ్బులు ఇచ్చి అంటే 202 రూపాయలు అవుతుంది. ఇచ్చేసి డిక్కీ అయితే క్లోజ్ చేసుకుని కూర్చుంటాం. యాక్చువల్లీ మనం అయితే బండ్లేంచి కిందికి దిగాల్సిన అవసరం లే. డిక్కీ ఓపెన్ చేస్తే వాళ్ళే పెట్టేస్తారు. మనం చేయాల్సింది ఏంటంటే డబ్బులు ఇవ్వాలంతే. కానీ మన ఇండియన్స్ ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తారు మనుషులకి, పని చేసే వాళ్ళకి. బండ్లేంచి మనం కిందికి దిగి రెస్పెక్ట్ పూర్వకంగా అది ఇచ్చేసి పాతదే వాళ్ళు పెట్టకపోయినా మనమైనా పెట్టుకోవచ్చు బండ్లో. ఎందుకంటే మనకన్నా పెద్దోళ్ళు కదా, అందుకని కొంచెం రెస్పెక్ట్ అయితే ఇస్తాం మనము. మన ఇండియన్స్ కుండే లక్షణమే అది కదా. కానీ నేను పెడతాను అంటే ఆ మనిషి వద్దొద్దులే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్పినాడు. సర్లే అని చెప్పి ఇచ్చేసి బయలుదేరినాను. సో అది ఫ్రెండ్స్, చూసినారు కదా, ఇట్లాంటి రూబా దినార్లు 4 కలిపితే ఒక దినారు. ఒక్క దినార్కి 270 రూపాయలు. ఒక్క గ్యాస్ ధర వచ్చి 750 పిల్స్ కువైట్ డబ్బులు. ఇండియా డబ్బులు వచ్చి 202.5 రూపాయలు పడుతుంది. కువైట్ డబ్బులు 3 రూపాయలు. ఇక్కడ బ్యాంక్ బుక్ అవసరం లేదు, గ్యాస్ రాపించుకోవాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ లో బుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పాత సిలిండర్ ఎత్తుకుపోయి ఆడిస్తే కొత్త సిలిండర్ ఇస్తారు. ఒకవేళ నువ్వు కొత్తగా సిలిండర్ కొనుక్కోవాలంటే డబ్బులు ఇస్తే సిలిండర్ ఇస్తారు అంతే. ఇంకపోతే నువ్వు బండ్లేంచి కిందికి దిగాల్సిన అవసరం కూడా లే. ఊరికి డిక్కీ ఓపెన్ చేస్తే చాలు. ఇంకా వీడియో ఎట్టున్నది బాగుండదా? బాగుండదనే అనుకుంటున్నా. ఎందుకంటే నేను సోది చెప్పకుండా డైరెక్ట్ మ్యాటర్ చెప్పేసిన సింపుల్ గా. ఇక్కడ ఏమేమో ఎట్టెట్ తెచ్చుకుంటారు గ్యాస్ అనేది సింపుల్ గా చెప్పేసిన ఒక మాటలో. వీడియో కన్నా నచ్చుంటే ఒక లైక్ కొట్టి అట్నే సబ్స్క్రైబ్ కూడా కొట్టుమావా. ఇట్లాంటి కొత్త వీడియోలు ఇంకా కొన్ని చూపించాను. సరే అయితే బాయ్.